జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ప్రజాస్వామ్య దేశంలో, లౌకికపరమైనటువంటి ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఒక చట్టబద్దమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవనీయులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారి మీద అతను మాట్లాడినటువంటి అంశాలు తప్పున్నాయి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా లంజ కొడుక అనేటువంటి బూతు పదాలు తిట్టుకుంటూ అతి దారుణంగా అతని ఇంటి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, పిహెచ్డి పరిశోధక విద్యార్థులుగా దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా బాధితుల వైపు ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఈరోజు కొంతమంది హిందూ సంఘాలు అంటా ఉన్నాయి, మన హిందూ సంఘాలు అంటా ఉన్నాయి ఏంటంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మందుల సామేల్ గారు మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో మేము అంటా ఉన్నది ఏంటంటే, ఒకవేళ మందుల సామేల్ గారు ఏమైనా తప్పు మాట్లాడితే న్యాయబద్దంగా మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీరు కూడా ఒక సభలో మీరు కూడా మాట్లాడండి. కానీ ఉపేక్షించి మీరు ఇల్లు మీద దాడులు చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి హిందూ మతం ఇదే చెప్తుందా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ, మేము హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను, రామాయణాన్ని, భారతాన్ని ఖచ్చితంగా మేము గౌరవించే వాళ్ళము. సంస్కృతిని, భారతదేశం అంటే బౌద్ధిజము, హిందూయిజము, క్రిస్టియనిజము, సిక్కుయిజము, క్రిస్టియన్ ప్రతి ఒక్క మతాన్ని మేము గుర్తిస్తాము, గౌరవిస్తాము. ఈ క్రమంలో భాగంగా మేము అంటున్నా ఈ సందర్భంగా, మొన్న నాగర్ కర్నూల్ లో ఉన్నటువంటి కుమ్మర్ అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఒక జాతరలకు వెళ్లే క్రమంలో ఒక చాకలి కులానికి సంబంధించినటువంటి ఒక 2 నెలల పసిపాప మీద అతి దారుణంగా ఆమె కులం తక్కువ కారణంగా హిందూ టెంపుల్లోకి రానియలేదు. మరి ఆమె 2 నెలల పసిపాప చనిపోయింది హిందూ మతం పేరు మీద. మరి దాని మీద ఎందుకు మాట్లాడలే? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి హిందూ సంఘాలు కుమ్మర గ్రామంలో నాగర్ కర్నూల్లో జరిగినటువంటి పసిపాప మీద ఆమె చంపబడితే ఎందుకు మాట్లాడలేదు? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. దేశంలో, రాష్ట్రంలో కులం, మతం, వర్గం, ప్రాంతం కారణంగా ఈరోజు దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో హిందూ మతం అంటే అందరూ సమానం అయినప్పుడు చాకలి వర్గాల మీద నాగర్ కర్నూల్లో జరిగినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు? ఈ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎందుకు మాట్లాడలేదు? హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి మేము అంటా ఉన్నాం ఏంటి అంటే, ఒక మాదిగా తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరైతే మందుల సామేల్ గారు ఒక మాదిగ ఎమ్మెల్యే కాబట్టికే ఒక మాదిగలు వీళ్ళ ఇంటి మీద దాడి చేసినా, వీళ్ళను కొట్టినా, వీళ్ళను చంపినా ఎవరు అడిగేటోళ్ళు లేడు. వీళ్ళు కులం తక్కువ కారణం వల్ల నిత్యం వివక్షలకు ఎదుర్కొంటున్నారు. అయ్యా నేను అడుగుతున్నా, ఆయన క్షమాపణ చెప్పండి అని ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండు కదా. ప్రెస్ మీట్ పెట్టి మందుల సామేల్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడింది హిందూ సంస్కృతిని దెబ్బతీయాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను మాట్లాడలేదు, నేను అనుకోకుండా జరిగింది, దానికి క్షమాపణలు చెప్తున్నామని కూడా అన్నాడు. దాన్ని ఎందుకు రాజకీయంగా చేస్తున్నారు అంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం లాగా చేస్తా ఉన్నారు. మేమంటున్నాం ఏంటంటే, ఒక బహుజనుల వాదులుగా, ఒక అంబేద్కర్ వాదులుగా, బహుజన విద్యార్థి సంఘాలుగా మేము అంటున్నాం ఏంటంటే, ఒక మాదిగ వ్యక్తి మీద, ఒక మాదిగ ఒక ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడి ఇది యావత్ బహుజన సమాజం మీద జరిగినటువంటి దాడి అని ఈ సందర్భంగా మేము భావిస్తూ, ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా హైకోర్టు జడ్జి తోటి ఎవరైతే నిందితులు దాడి చేసినటువంటి నిందితులను ఖచ్చితంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఎవరైతే తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల సామేల్ గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్.